వసుధార ఏంటి ఇంకా ఇంటికి రాలేదని మహేంద్ర వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటే ఇంతలో వసుధార అక్కడికి వస్తుంది. రావడం చూసి మహేంద్ర అయితే ఎక్కడికి వెళ్ళావమ్మా ఇంతసేపు, ఏమైపోయావని చెప్పి అడుగుతూ ఉంటే ఒక చీడ పురుగుని ఏరి పారేయడానికి వెళ్ళాను సార్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి మహేంద్ర అడిగితే, అవును సార్, ఆ చీడ పురుగు ఎవరో కాదు, భద్ర మన ఇంట్లోని మన వెనకే ఉంటూ మన వెనకే గోతులు తీశాడు. మనం ఏది చేస్తే అది మొత్తం శైలేంద్రకి ఆ ప్లాన్స్ మొత్తం చెప్పేవాడు. ఆ భద్రని ముకుల్కి అప్పగించాను. ఎలాగైనా సరే ఆ భద్ర నిజ స్వరూపాన్ని బయట పెట్టాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు మహేంద్ర వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక భద్రాన్ని తీసుకెళ్ళిన ముకుల్ అయితే భద్రాని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. ఇక భద్రాకి కాళ్ళు చేతులు కట్టేసి, రే నిన్ను నడిపించేది వేరే వాళ్ళని నాకు తెలుసు, ఇది కథ అంతటిని నడిపించేది ఆ శైలేంద్రనే కదా, నాకు తెలుసు అని చెప్పి ముకుల్ అంటూ ఉంటాడు. నువ్వు ఇప్పుడు నిజంగానే చెప్పకపోయావో నీకు ట్రీట్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది, నువ్వు నిజం చెప్పు, అన్ని నిజాలు ఒప్పుకో అని చెప్పి ముకుల్ అయితే భద్రాని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. అదంతా వింటూనే భద్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇప్పుడు నేను దొరికిపోయాను, ఏం చెప్పాలో ఏంటో నాకు అర్థం కావటం లేదని చెప్పి అనుకుంటూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.